మరి రంగారెడ్డి జిల్లా గన్నాపూర్ గ్రామంలో ఒక రైతు మనతో ఉన్నాడు. ఒకసారి తనతో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం పేరు అన్న? శివయ్య, రేగడి గన్నాపూర్, రేగడి గన్నాపూర్ మండల చెవల, జిల్లా రంగారెడ్డి. ఇక్కడనే వ్యవసాయదారులం మేము. పేరు అడిగితే మొత్తం అడ్రస్ చెప్పేస్తున్నాను. ఏక్ నంబర్ ఉన్నది బండి. అయితే నువ్వు చెప్పు, ఇక్కడ రాజకీయాలు ఎట్లున్నాయి? ప్రజల కోసం ఏమైనా చేస్తున్న రాజకీయ నాయకులు? రాజకీయ నాయకులు 20 దాకా టీఆర్ఎస్ ఉండే. టీఆర్ఎస్ ప్రభుత్వము మొత్తము రైతుల పరిపాలన చేసి రైతులకు 3 ఎకరాలు ఇస్తామని, బిల్డింగ్లు ఇస్తామని, ఎన్నో రుణమాఫీలు చేస్తామని అన్నీ మోసగిచ్చారు టీఆర్ఎస్. అందువలన మనము చుట్టూవారు హైదరాబాద్లో మన టీఆర్ఎస్ కేసినా కానీ చుట్టుపల్లె రైతులు, మన భూమి చేసుకున్న రైతులు ఆలోచించి కాంగ్రెస్కు ఓటేయడం జరిగింది. ఓటేయడం జరిగితే అప్పుడు మనకు ఈయన కూడా మనకు రేవంత్ రెడ్డి కూడా మనకు రైతులకు 6 పథకాలు మనకు ఇచ్చారు. 6 పథకాలు ఇచ్చినప్పుడు 6 పథకాలు కూడా అమలు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాలి. అమలు చేస్తే ప్రతి రైతు ఇప్పటి కూడా మళ్ళీ వచ్చేసారి కూడా మళ్ళీ ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మళ్ళీ. సరే, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ల గురించి, సీఎం గురించి, వాళ్ళ యొక్క సంక్షేమ పథకాల గురించి, వాళ్ళ హామీల గురించి బాగానే చెప్పినావు. ఖచ్చితంగా అడగాల్సిన హక్కు నీకున్నది, ఓటేసినావు కాబట్టి. అదేవిధంగా ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో ఇక్కడ ఎవరు గెలుస్తారని నువ్వు అనుకుంటున్నావు? ఏ పార్టీ పేరు చెప్పకపోయినా పార్టీ చెప్పు. మాకు కాంగ్రెస్ గెలవాలని హృదయంలో, కాంగ్రెస్కే వేయాలని మాకు హృదయం ఉంది. అంటే కాంగ్రెస్కి వేస్తే ఖచ్చితంగా వాళ్ళు మనకు రైతులకు అండగా ఉంటారనే ఆలోచన ఉంది. అయితే మరి గత ఒక 15 సంవత్సరాలు జెడ్పీ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి సునీత మహేందర్ రెడ్డి గారు మీకు ఐడియా ఉన్నది? మహేందర్ రెడ్డి, నేను రేగడి గన్నాపూర్ శివయ్య అని మాట్లాడుతున్నా. సునీత రెడ్డి, మహేందర్ రెడ్డి కూడా నేను పరిచయము. నా పేరు అంటే కూడా ఇప్పుడు ఫోన్ చేస్తే లేపేస్తుంది, లేపి మాట్లాడుతుంది కూడా. మహేందర్ రెడ్డి కూడా వారు 15 సంవత్సరాలు ప్రజలకు ఎట్లా పని చేసిరు అంటున్నారు? వాళ్ళు ఫుల్ చేసిర్రు. ఎక్కడున్నా ఆమె జడ్పీ చైర్మన్ ఉన్నా, ఏ ఎమ్మెల్యే ఉన్నా, సునీత రెడ్డి గారు చిన్న పిల్లాడు ఫోన్ చేసినా, ఏంది అన్న, శివన్న, తమ్మి, చిన్నవాడిని, పెద్దవాడిని, తాత, మీకేమి ఇబ్బంది ఉంది, మీకు పోలీస్ స్టేషన్ ఇబ్బంది ఉందా, అన్ని ఇబ్బందులు కనుక్కొని మనకేమి ఇబ్బంది ఉన్నా మనకు రిక్వెస్ట్ చేస్తుంది. ఎవరు? సునీత రెడ్డి. సునీత రెడ్డి గారు అంటే మాకు ఎట్టి పరిస్థితుల ఇప్పుడు ఆమె మల్కాజ్గిరిలో పోటీ చేస్తుంది. అక్కడ కాన్స్టిట్యూన్స్ ఇప్పుడు ఇక్కడ చేసిన పనులు అక్కడ వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళు కూడా ఏం ఆలోచించాలి. ఆమె ప్రతి ఒక్క మనిషికి, ప్రతి చిన్నవారు చేసినా, అక్క చేసినా, అమ్మ చేసినా, ఎవరు చేసినా, అక్క చెల్లె మాకు ఇబ్బందులు ఉన్నాయంటే ఆమె అండగా నిలిచి ఆమె మన పనులను సరిదిద్దుకోగలుగుతుంది. అందుబాటులో ఉండే నాయకురాలు అంటావు? అందుబాటులో ఉంటుంది సునీత రెడ్డి. అయితే ఒకవేళ ఇదే చేవెళ్ళ ఇక్కడ నుండి ఈ కాన్స్టిట్యున్సీ, ఈ లోక్సభ దీని నుంచి ఒకవేళ సునీత మహేందర్ రెడ్డి గారు పోటీ చేస్తే ఇక్కడ తను గెలుస్తుండేనా, ఓడిపోతుండేనా? ఎక్కడ చేసినా సునీత రెడ్డికి చాలా అండగా ఉంటారు. ఎక్కడ పోటీ చేసినా సునీత రెడ్డి గారు గెలిపి ఆమె. సునీత రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు కూడా వాళ్ళకు ఆలోచన ఉంది. వాళ్ళకి ఆలోచన కూడా ఓట్లు కూడా పబ్లిక్ చేస్తారు. వాళ్ళు మంచి పనులు చేశారు కనుక. నాకు ఒకటే ఆన్సర్ ఇయ్యు, సునీత మహేందర్ రెడ్డి గారు ప్రజల మనిషా కాదా? ప్రజల మనిషి, ఖచ్చితంగా ప్రజల మనిషి. సరే, మల్కాజ్గిరి అక్కడ కాన్స్టిట్యున్సీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. మల్కాజ్గిరి ప్రజలు మీరు ఏమనుకోకుండా, ఏమనుకోకుండా చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, అక్కలు కానీ, చెల్లెళ్ళు కానీ ఇక్కడ చేసింది సునీత రెడ్డి మాకు పనులు. మీకు కూడా మల్కాజ్గిరి ప్రజలు, వాళ్ళందరూ ప్రజలు కూడా కనుక్కొని సునీత రెడ్డికి ఓటు వేస్తే మీకు ప్రతి ఒక్కరికి అండగా నిలిచి ఉంటుందని కూడా మాకు మనవి. సూపర్, థ్యాంక్ యూ అన్న. రైట్, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. టాప్ తెలుగు టీవీ.